నెక్స్ట్ జేఈ మెయిన్ 2023 ప్రాబ్లం. క్వశ్చన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఇంటిగ్రల్ 0 to 2 e power mod x minus t dt. Then the minimum value of f of x is the minimum value of f of x is the minimum value of f of x is this is very complicated problem. సబ్జెక్ట్ మీద ఐడియా ఉంటే కానీ ఆన్సర్ చేయడం కష్టం అండి. ఒకసారి చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఇంటిగ్రల్ 0 to 2 e పవర్ mod x మైనస్ టీ డిటి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రల్ డిటి ఉంది. ఇంటిగ్రల్ డిటి అంటే ఇక్కడ టీ లిమిట్స్ ఏంటి? 0 to 2. 0 to 2 అంటే చూసిన వెంటనే టీ లిమిట్స్ మనకు అర్థమవుతున్నాయి. ఇక్కడ టీ లిమిట్స్ ఏమున్నాయంటే 0 to 2. 0 is less than or equal, t is less than or equal 2. ఇక్కడ ఎక్స్ గురించి ఏం మెన్షన్ చేయలేదు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాడు, ఎక్స్ గురించి ఏం మెన్షన్ చేయలేదు అంటే అర్థం ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఎక్స్ ఈజ్ ఎనీ రియల్. ఓకే, ద రేంజ్ ఆఫ్ టీ ఈజ్ 0 to 2, ఎక్స్ ఈజ్ ఎనీ రియల్. మరి ఇక్కడ ఒకసారి చూస్తే ఎక్స్ ఈజ్ ఎనీ రియల్ కదా. ఎక్స్ ఈజ్ ఎనీ రియల్ అంటే ఎక్స్ అనేది ఈ 0 కంటే లీస్ట్ వాల్యూ అవ్వచ్చు. ఇక్కడ ఎక్స్ అనేది 0కి 2కి సెంటర్లో ఉండొచ్చు. ఇక్కడ ఎక్స్ అనేది 2 కంటే బిగ్గర్ నెంబర్ అవ్వచ్చు. ఫస్ట్ కేసు చూద్దాం. సపోజ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 0. ఫస్ట్ కేస్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 0. ఇక్కడ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఇక్కడ ఏముంది? టీ ఆల్వేజ్ పాజిటివ్ అంటే 0 కంటే పెద్దది టీ. ఎక్స్ ఈజ్ నెగిటివ్, మరి నెగిటివ్ కంటే పాజిటివ్ వాల్యూ బిగ్గర్ నెంబర్ అవుతుంది కదా. అంటే ఈ కేసులో ఏమవ్వాలి? ఎక్స్ కంటే టీ పెద్దది అవ్వాలి. ఎక్స్ కంటే టీ పెద్దది అవ్వాలి. ఎక్స్ కంటే టీ పెద్దది అయిందంటే అర్థం ఏంటి? ఎక్స్ మైనస్ టీ ఈజ్ నెగిటివ్. మనం ఇంతకుముందు వీడియోలో నేర్చుకున్నాం. ఎక్స్ మైనస్ టీ నెగిటివ్ అయితే మాడ్ ఎక్స్ మైనస్ టీని ఏమని రాసుకోవచ్చు అంటే టీ మైనస్ ఎక్స్ అని రాయొచ్చు. ఎక్స్ మైనస్ టీ నెగిటివ్ అయితే మాడ్ ఎక్స్ మైనస్ టీని ఏమని రాసుకోవచ్చు? టీ మైనస్ ఎక్స్. ఈ కేసులో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎలా చేంజ్ అవుతుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమి ఇచ్చాడు యాక్చువల్ చూద్దాం. ఇంటిగ్రల్ 0 to 2 ఇంటిగ్రల్ 0 to 2 ఈ పవర్ మాడ్ ఎక్స్ మైనస్ టీ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? టీ మైనస్ ఎక్స్ డిటి. టీ మైనస్ ఎక్స్ డిటి. ఈ పవర్ టీ మైనస్ ఎక్స్, ఈ పవర్ టీ మైనస్ ఎక్స్ని ఏమని రాయొచ్చు? ఏ పవర్ ఎం మైనస్ ఎన్లో ఉంది. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే ఎలా రాయొచ్చు అంటే ఇంటిగ్రల్ 0 to 2 ఈ పవర్ టీ ఇంటూ ఈ పవర్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిటి. ఈ పవర్ మైనస్ ఎక్స్ డిటి. ఇక్కడ ఇంటిగ్రేషన్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ కాన్స్టెంట్. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ 0 to 2 ఈ పవర్ టీ డిటి. ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ టీ, ఇంటిగ్రల్ ఈ పవర్ టీ, ఈ పవర్ టీ. లిమిట్స్ అప్లై చేద్దాం. 0 to 2 ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేద్దాం అంటే ఈ స్క్వేర్ మైనస్ లోవర్ లిమిట్ అప్లై చేద్దాం ఈ పవర్ 0 1. అంటే మనకి ఈ కేసులో ఏమొచ్చింది? ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1. కానీ ఈ కేసులో ఏంటి? ఎక్స్ ఏంటి?
ఎక్స్ ఆల్వేస్ నెగిటివ్, ఎక్స్ ఆల్వేస్ నెగిటివ్. ఒక్కటి అబ్జర్వ్ చేయండి, ఎక్స్ నెగిటివ్ అయితే ఆల్రెడీ ముందు ఒక మైనస్ ఉంది, అంటే ఈ పవర్ పాజిటివ్ ఫంక్షన్. ఇది ఎప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని రిప్రజెంట్ చేస్తుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 1 అని రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ నెగిటివ్ కదా, ఈ పవర్ 0 1, ఇంక ఎక్స్కి ఏ నెంబర్ ఇచ్చినా సరే ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 1 అని రిప్రజెంట్ చేస్తుంది. ఎప్పుడైతే అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 1 అని రిప్రజెంట్ చేస్తుందో టోటల్ వాల్యూ ఏమవుద్దంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఈ స్క్వేర్ మైనస్ 1, ఈ స్క్వేర్ మైనస్ 1 అలా వచ్చిందండి. అంటే ఇటువంటి ఈ కేసులో ఎక్స్ నెగిటివ్ అయిన కేసులో ద మినిమం వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈ స్క్వేర్ మైనస్ 1. ద మినిమం వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈ స్క్వేర్ మైనస్ 1. నెక్స్ట్ ఇంక ఎక్స్ ఎలా ఉండొచ్చు, 0 కంటే లీస్ట్ వాల్యూ మాట్లాడాం. సపోజ్ ఎక్స్కు ఉండే ఛాన్సెస్ చూద్దాం. ఎక్స్కు ఉండే ఛాన్సెస్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 2 అవ్వచ్చు, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 2 అవ్వచ్చు. మనకు ఆల్రెడీ పైన నేర్చుకున్నాం కదా, టీ రేంజ్ ఆల్రెడీ తెలుసు. టీ రేంజ్ ఏంటి, 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ స్మాల్ టీ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 2. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టీ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 2 అంటే 2 కంటే చిన్నది. ఇక్కడ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 2 అంటే 2 కంటే పెద్దది, అంటే ఎక్స్ పెద్దది. ఈ కేసులో ఏమవుతుందండి, ఎక్స్ అనేది పెద్దది అవుతుంది. అంటే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టీ. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టీ అంటే ఏంటి, ఎక్స్ మైనస్ టీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0. ఎక్స్ మైనస్ టీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ టీ ఈజ్ గ్రేటర్ దాన్ కూడా 0 అయితే మోడ్ ఎక్స్ మైనస్ టీని ఏమని రాయొచ్చు అంటే పాజిటివ్ కదా, మోడ్ ఎక్స్ మైనస్ టీని ఎక్స్ మైనస్ టీ అని రాయొచ్చు. ఇటువంటి కేసులో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏమొస్తుందంటే ఇంటిగ్రల్ 0 to ఈ పవర్ ఎక్స్ మైనస్ టీ డిటి. మళ్ళీ దీన్ని ఏమని రాయొచ్చు, ఏ పవర్ ఎం మైనస్ ఎన్లా ఉంది కదా, అంటే ఎలా రాసుకోవచ్చు, ఇంటిగ్రల్ 0 to ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ డిటి. ఇక్కడ ఈ పవర్ ఎక్స్ కాన్స్టెంట్, ఈ పవర్ మైనస్ టీ ఇంటిగ్రేషన్ ఈ పవర్ మైనస్ టీ బై -1. లిమిట్స్ 0 to 2 అంటే మైనస్ ఈ పవర్ ఎక్స్. ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేస్తే ఈ పవర్ -2 మైనస్ ఈ పవర్ 0 వాల్యూ 1. ఈ పవర్ -2ని మనం ఎలా రాయొచ్చు, మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 by ఈ స్క్వేర్ -1. సో దిస్ వాల్యూ కెన్ బి రిటన్ యాజ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 minus ఈ స్క్వేర్ బై ఈ స్క్వేర్. మళ్ళీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 2 అంటే ఈ స్క్వేర్ బై ఈ స్క్వేర్, అంటే దిస్ వాల్యూ టోటల్ వాల్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ 1 అవుతుంది. ఇది ఎప్పుడైతే గ్రేటర్ దాన్ ఈక్వల్ 1 అవుతుందో దిస్ టోటల్ వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ ఈ స్క్వేర్ -1. అండ్ ఈ కేసులో కూడా మినిమం వాల్యూ ఎంత వచ్చింది, ఈ స్క్వేర్ -1. నెక్స్ట్ ఎక్స్ నెగిటివ్ మాట్లాడేసాం, ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 2 మాట్లాడేసాం. ఎక్స్ అలాగే ఎందుకు ఉండాలి, సపోజ్ ఎక్స్ ఇలా ఉండొచ్చు కదా. సపోజ్ 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ 2, ఎక్స్ లైస్ బిట్వీన్ 0 and 2, ఎక్స్ లైస్ బిట్వీన్ 0 and 2. అప్పుడు ఫంక్షన్ ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఇంటిగ్రల్ 0 to 2 ఈ పవర్ మోడ్ ఎక్స్ మైనస్ టీ డిటి. ఇక్కడ సబ్జెక్ట్ చేస్తే ఎక్స్ అనేది 0కి 2కి సెంటర్లో ఉందంటే మనం ఆల్రెడీ ఐపీలో నేర్చుకున్నాం ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఐపీలో కండిషన్ ఏముంది, ఏకి బికి సెంటర్లో ఒక సి ఉంటే టోటల్ ఇంటిగ్రేషన్ని ఏ టు సి ప్లస్ సి టు బి అని రాయొచ్చు. అంటే ఇక్కడ ఏమని రాసుకోవచ్చు, 0కి 2కి సెంట్రల్ ఎక్స్ ఉంది కదా, సో ఇంటిగ్రేషన్ ఏమని రాయొచ్చు అంటే ఇంటిగ్రల్ 0 to ఎక్స్ ఈ పవర్ మోడ్ ఎక్స్ మైనస్ టీ డిటి ప్లస్ ఇంటిగ్రల్ ఎక్స్ టు 2 ఈ పవర్ మోడ్ ఎక్స్ మైనస్ టీ డిటి. ఎప్పుడు ప్రాబ్లం చేసినా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మోడ్ ఉందనుకోండి ముందు ఆ మోడ్ని ఎలిమినేట్ చేయాలి. అయితే ఎలా ఎలిమినేట్ చేస్తాం సార్ అంటే ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇవి టీ లిమిట్స్ అంటే టీ ఎలా ఉంది, 0కి ఎక్స్కి మధ్యలో ఉంది, అంటే టీ అనేది ఎక్స్ కంటే చిన్నది. ఎక్స్ కంటే చిన్నదంటే ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ టీ అనేది పాజిటివ్ అవుతుంది.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి టీ లిమిట్స్. టీ లిమిట్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్కి 2కి మధ్యన ఉంది. ఎక్స్ లోయెస్ట్ వాల్యూ అంటే ఎక్స్కి 2కి మధ్యన ఉందంటే టీ అనేది ఎక్స్ కంటే పెద్దది. టీ అనేది ఎక్స్ కంటే పెద్దది అంటే ఇక్కడ ఎక్స్ మైనస్ టీ ఏమొస్తుందంటే నెగిటివ్ వస్తుంది. మరి చాలాసార్లు పై వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. నెగిటివ్ వస్తే ఎలా రాయాలి, పాజిటివ్ వస్తే ఎలా రాయాలి చెప్పాం. పాజిటివ్ వస్తే యాజ్ ఇట్ ఈజ్గా ఫంక్షన్ మార్చుకుంటే ఎక్స్ మైనస్ టీ రాసేయాలి. అదే నెగిటివ్ వస్తే టీ మైనస్ ఎక్స్ రాయాలి. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఎలా చేంజ్ అవుతుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఇంటిగ్రల్ 0 to x ఈ పవర్ పాజిటివ్ కదా, అంటే ఈ పవర్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి ఎక్స్ మైనస్ టీ డిటి ప్లస్ ఇంటిగ్రల్ x to ఇది నెగిటివ్ కదా, అంటే ఎలా రాసుకోవచ్చు ఈ పవర్ టీ మైనస్ ఎక్స్ డిటి. మీరు ఇక్కడ చూద్దాం, దీన్ని ఏం రాసుకోవచ్చు? ఈ పవర్ ఎక్స్ కాన్స్టెంట్, ఈ పవర్ మైనస్ టీ ఇంటిగ్రేషన్ మైనస్ ఈ పవర్ మైనస్ టీ లిమిట్స్ 0 to x ప్లస్ ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎక్స్ కాన్స్టెంట్, ఈ పవర్ టీ ఇంటిగ్రేషన్ ఈ పవర్ టీ లిమిట్స్ ఎక్స్ అండ్ 2. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ పవర్ ఎక్స్ మైనస్ కూడా కామన్ తీసేద్దాం ఇంటూ లిమిట్స్ అప్లై చేసామనుకోండి ఈ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఇక్కడ లిమిట్స్ అప్లై చేసామనుకోండి ఈ స్క్వేర్ మైనస్ ఈ పవర్ ఎక్స్. ఇప్పుడు ఈ పవర్ ఎక్స్ మల్టిప్లై చేద్దాం. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ బేసెస్ ఈక్వల్, ఎక్స్పెనెంట్స్ ఆర్ యాడెడ్. సో ఈ పవర్ 0 వాల్యూ ఎంత వస్తుందండి 1. సో ముందు మైనస్ ఉంది కదా అంటే -1. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అంటే ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ ఈ పవర్ ఎక్స్ మల్టిప్లై చేద్దాం. ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ స్క్వేర్ అంటే ఈ పవర్ 2 మైనస్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ 2 మైనస్ ఎక్స్. నెక్స్ట్ అలాగే అబ్జర్వ్ చేస్తే మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. సో ఈ పవర్ 0 అంటే 1 అంటే -1. సో టోటల్ వాల్యూ ఏమొచ్చిందంటే -2 ప్లస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ 2 మైనస్ ఎక్స్. ఇది ఏ కేసులో వచ్చింది? ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 0, 2. ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 0, 2లో వచ్చిందంటే ఆ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ కావాలంటే ముందు స్టేషనరీ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. స్టేషనరీ పాయింట్ ఎలా వస్తుంది అంటే ఫంక్షన్ డెరివేట్ చేయాలి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ -2 డెరివేటివ్ 0 ప్లస్ ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ 2 మైనస్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ 2 మైనస్ ఎక్స్ అగైన్ 2 మైనస్ ఎక్స్ డెరివేటివ్ -1. అంటే ఏమైంది ఇక్కడ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ 2 మైనస్ ఎక్స్. స్టేషనరీ పాయింట్ డెఫినేషన్ ఏంటి? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 చేయాలి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చిందో మనకు ఆల్రెడీ స్క్రీన్ మీద ఉంది. ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ 2 మైనస్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ 2 మైనస్ ఎక్స్ ఈక్వల్ 0 చేద్దాం. 0 చేస్తే ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ ఈ పవర్ 2 మైనస్ ఎక్స్. ఇక్కడ చూద్దాం బేసెస్ ఈక్వల్ దెన్ ఎక్స్పెనెంట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. అంటే ఏమొస్తుంది? ఎక్స్ ఈక్వల్ 2 మైనస్ ఎక్స్. ఎక్స్ ఈక్వల్ 2 మైనస్ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ ఈక్వల్ 1 అంటే స్టేషనరీ పాయింట్ వచ్చింది 1. ఆ స్టేషనరీ పాయింట్ అడిచిన ఇంటర్వెల్లో ఉంది 0కి 2కి సెంటర్లో ఉంది. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1 ఫైండ్ అవుట్ చేద్దాం. థర్డ్ కేసులో ఎఫ్ ఆఫ్ 1, ఎందుకంటే స్టేషనరీ పాయింట్ 1 వచ్చింది కదా, ఎఫ్ ఆఫ్ 1 ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటో తెలుసు కదా, ఇదండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ ఫంక్షన్, ఈ అండర్లైన్ చేసిన ఫంక్షన్. అప్పుడు ఎఫ్ ఆఫ్ 1 ఎంత వస్తుందంటే ఎక్స్ ప్లస్ 1 రాద్దాం, -2 ప్లస్ ఈ ప్లస్ ఈ అంటే ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ -2 ప్లస్ ఈ ప్లస్ ఈ అంటే 2e మైనస్ 2. సో 2 ఇంటూ ఈ -1. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 2 కేసెస్ చూడండి. ఫస్ట్ 2 కేసెస్లో మినిమం వాల్యూ ఇక్కడ ఎంత ఉందో చూడండి. మినిమం వాల్యూ ఫస్ట్ కేసు ఆర్ సెకండ్ కేసులో మినిమం వాల్యూ ఎంత ఉందో చూడండి.
ఈ స్క్వేర్ మైనస్ 1. మినిమం వాల్యూ ఎంత అండి? ఈ స్క్వేర్ మైనస్ 1. సెకండ్ కేస్ ఆల్సో మినిమం వాల్యూ ఈ స్క్వేర్ మైనస్ 1. కానీ ఇప్పుడు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎంత వచ్చింది? 2 ఇంటూ ఈ మైనస్ 1. 2 ఇంటూ ఈ మైనస్ 1 అనేది ఈ స్క్వేర్ మైనస్ 1 కంటే ఇంకా లోయెస్ట్ వాల్యూ. సో టోటల్గా మినిమం వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, మినిమం వాల్యూ ఆఫ్ f of x is 2 into e minus 1. Thank you.